నిన్న తెలుగు ఫిలిం ఛాంబర్లో తెలంగాణ సెగ రాజుకుంది. చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చి కూడా 11 సంవత్సరాలు దాటినప్పటికీను తెలుగు ఫిలిం తెలంగాణ ఫిలిం మధ్య మాత్రం వివాదం రాజుకుంటూనే ఉంది. తెలుసుకుందాం అసలు నిన్న తెలుగు ఫిలిం ఛాంబర్లో ఎందుకు గొడవ అయింది తెలుసుకుందాం. మనతో పాటు తెలంగాణ సినిమా వేదిక నుంచి ప్రఫుల్లారెడ్డి గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది నిన్న ఫిలిం ఛాంబర్లో? నిన్న డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి 94వ జయంతి సందర్భంగా అక్కడ వారి ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో అందరూ కూడా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా పాషం యాదగిరి గారు, మిగతా వాళ్ళందరూ కూడా రావడం, అక్కడ గెస్ట్లుగా వాళ్ళు వచ్చినారు. ప్రోగ్రాం బ్రహ్మాండంగా జరుగుతుంది. అప్పటికే లాస్ట్ ఇంకా ప్రోగ్రామ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయిపోయే సందర్భంగా పాషం యాదగిరి గారు మాట్లాడి సరే అని ఆయన పోత అక్కడ ఫోటోలు అవన్నీ చూసి అరే మా పైడి జయరాజ్ బొమ్మకి ఇంత చిన్నగా ఎందుకు పెట్టారు అనే దాంట్లో ఆయన ప్రసన్న కుమార్ గారిని పోయి అడిగే ప్రయత్నం చేశారు. వాళ్ళు అది ఏదో ఘర్షణ అయింది మొత్తానికి వాళ్ళిద్దరి మధ్యలో. ఆ ఘర్షణ నెట్టివేయడం, పాషం యాదగిరిని నెట్టివేయడం, దాంతో ఏమైందంటే ఎంబడే దీంట్లో ఈ సమావేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో గొడవ అవుతుందని చెప్పేసి మొత్తం అందరూ కూడా అక్కడికి వెళ్ళడం. దాంట్లో తెలంగాణ ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. దాంతో ఘర్షణ ఎక్కువైపోయి వాళ్ళు నెట్టుకోవడంతో నెక్స్ట్ ఏమైందంటే వాళ్ళు పోలీసులను పిలవడం జరిగింది. ఆ పోలీసులు వచ్చేటప్పటికి కూడా ఇంకా ఈ ఘర్షణ నడుస్తుంది. మీరెంత ఖచ్చితంగా పెట్టాలి, ఇక్కడ తెలంగాణ ఫిలిం ఛాంబర్ కావాలి, ఇది తెలుగు ఫిలిం ఛాంబర్ కాదు, బైఫర్కేషన్ అయిపోయాక కూడా మీరు ఇంకా ఇక్కడ ఎట్లుంటారు, ఈ ఛాంబర్ మాకు అప్పచెప్పాల్సిందే అనే దాంట్లో కూడా ముందుకు వెళ్ళిపోయింది. ఒక స్టెప్ అయ్యేడు ముందుకు వెళ్ళిపోయింది. దాంతో ఆ వాతావరణం ఏర్పడితే చెప్పినారు, గట్టిగా నిలదీసి అడిగినారు, ఖచ్చితంగా పెట్టాలంటే అది మాకు తెలియదు సార్, మేమేం చేస్తాం, ఆ కమిటీ నిర్ణయం అనేది ఏదో మాట్లాడినట్టు, అదంతా కాదు, ఖచ్చితంగా పెట్టాలని ఈ గొడవ అనేది జరిగింది. తెలంగాణ వచ్చి కూడా 11 years దాటిపోయింది. తెలంగాణ బిడ్డ, కరీంనగర్ బిడ్డ అయినట్టు పైడి జరేజ్ ఫోటో మరి చిన్నగా ఉంటాం, ఎంతవరకు సమంజసం అంటారు? అది చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది వివిధ వాళ్ళు. మేము ఇంతవరకు ఏమి ఇవ్వలేదు, కానీ అంతకుముందు ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఇంకా వేరే ఆర్గనైజేషన్స్ తెలంగాణ వాళ్ళకు రిప్రజెంటేషన్స్ ఇచ్చినారు. బలవంతాన ఆ పైడి జయరాజ్ ఫోటో కూడా వాళ్ళు పోయి పెట్టిస్తేనే పెట్టినారు తప్ప అప్పటి వరకు కూడా ఒక్క తెలంగాణ ఉద్యమం కళాకారుని మాత్రం అక్కడ లేదు. తెలంగాణ వచ్చినా కూడా తెలంగాణ సినిమా మీద ఎందుకు ఇంత వివక్ష జరుగుతుంది? అదే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటే వాళ్ళ ఉద్యమకారులను పట్టించుకోలే, కళాకారులను పట్టించుకోలే, వాళ్ళు ఆంధ్ర వాళ్ళ తొత్తులుగా లోపాయకార ఒప్పందాలు అయ్యి ఆ విధంగా వాళ్ళు ప్రవర్తన చేసిండ్రు. కానీ ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ను రేవంత్ రెడ్డి గారిని సీఎంగా చేసిన తర్వాత కూడా వీళ్ళకి ఎంత చెప్పినా కానీ రిప్రజెంటేషన్లు ఇచ్చినా కానీ ఇంకా దాన్ని ఫాలో అప్ చేయలేదు. చూస్తాం అనే దిశలో ఈ ప్రభుత్వం ఉంది, కానీ దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయమే. పైడి జయరాజ్ ఫోటో అంత చిన్నగా పెట్టడము, అదేవిధంగా మిగతా తెలంగాణ ప్రభాకర్ రెడ్డి గారు చిత్రపూరి కాలనీ లేఅవుట్ కన్నీ ఆయన సొంత ఆస్తులు ఎకరాలు ఇస్తే కనీసం ప్రభుత్వం ఏం పాటించకుండా ఇప్పటికి కూడా అదే నిర్లక్ష్యం వ్యవహరిస్తారు. అదేవిధంగా సినారే గారికి కూడా వాళ్ళు ఆడిటోరియం కట్టడానికి దానం నాగేందర్ ఇంటి పక్కకు స్థలం ఇస్తే ఆయన కార్ పార్కింగ్కి యూజ్ చేస్తుండే. ఇది ఎక్కడ విచిత్రం అర్థమైతే లేదు. తెలంగాణ సినిమా వేదిక మీరు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ సినిమా గురించి? తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో గతంలో నుంచి ఏప్రిల్ 3వ తారీఖు నుంచి మొదలైన తెలంగాణ సినిమా వేదిక నిరంతరం తెలంగాణ సినిమా 24 క్రాఫ్ట్ల కోసం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా మొదటి నుంచి కూడా మేము ఈ వేదిక పెట్టే ముందు కూడా స్పష్టమైన నిర్ణయాలు చెప్పినాం. తెలంగాణ సినిమా వేదిక దేనికి ఆవిర్భవించింది, దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతాం, ఖచ్చితంగా మేము ఒకటే కోరేది, ముందుగా తెలంగాణ అన్ని బైఫర్కేషన్ అయినాయి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎందుకు బైఫర్కేషన్ కాదు? ఆంధ్ర వాళ్ళు మీరు పెట్టుకోండి, ఆంధ్ర ఫిలిం ఛాంబర్ సపరేట్ పెట్టుకోండి, కానీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఒక కిరాయి కొంపలో ఒక మారుమూల ప్లేస్లో ఉన్నట్టు ఉన్నది. అది తప్పు కదా. తెలంగాణ ఫిలిం మిగతా అన్ని బైఫర్కేషన్ అయినప్పుడు మన ఒప్పందాలు అన్ని 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనేది ఖచ్చితంగా అది తీసుకొని తీరుతాం. ఓకే, థ్యాంక్ యూ సార్.